రెడీగా బిగ్ 7 లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మావోయిస్టుల కొత్త దళపతి ఎవరు? ఎన్కౌంటర్ లో దళపతి నంబాల కేశవరావు హతమైన తర్వాత ఎవరిని ఎంపిక చేస్తారన్నది కీలకంగా మారుతోంది. అటు మావోయిస్టుల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇటు ఇంటెలిజెన్స్ కూడా ఫోకస్ అటువైపే పెట్టింది. ఎవరిని ఎంపిక చేస్తారు, కౌంటర్ ఎలా ఇవ్వాలన్నది ఇంటెలిజెన్స్ ఫోకస్. ఎవరిని ఎంపిక చేసి మావోయిస్టు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది వీళ్ళ ప్లాన్. మరి లిస్టులో ఉన్నదెవరు? మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయ్యాక ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఎవరు రాబోతున్నారు? సీనియారిటీ, అర్హతలు, మావోయిస్టు ఉద్యమాన్ని నడిపే సత్తా ఎవరికుందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. నిజానికి ఛత్తీస్గఢ్ అడవులన్నీ ఇంచుమించు జల్లెడపడుతోన్న సమయంలో దళానికి కొత్త అధిపతి పెద్ద టాస్క్ గానే మారింది. ఆపరేషన్ కగార్ను అడ్డుకుని నిలబడి పార్టీని నిలబెట్టే సత్తా ఎవరికుందన్న చర్చ జరుగుతోంది. ప్రజెంట్ దళంలో వినిపిస్తోన్న పేర్లు తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, మల్లోజుల వేణుగోపాలరావు ఎలియాస్ సోను పేర్లు. ప్రస్తుతం తిరుపతి మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యత చూస్తున్నారు. ఇది పార్టీ సాయుధ విభాగం. ఇక వేణుగోపాలరావు పార్టీ సైద్ధాంతిక విభాగానికి చీఫ్ గా పనిచేస్తున్నారంటున్నారు. వీరిలో తిరుపతి దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాగా వేణుగోపాలరావుది అగ్రకులం. తిరుపతి పగ్గాలు చేపడితే దళితులతో పాటు ఆదివాసీల్లో పార్టీని బలంగా తీసుకెళ్లేందుకు వారికి అవకాశం ఉంటుందన్న చర్చ ఉంది. ప్రస్తుతం తిరుపతి వయసు 62 ఏళ్లు, వేణుగోపాలరావు వయసు 70 ఏళ్లు. ఇద్దరిది తెలంగాణే. తిరుపతిది జగిత్యాల, వేణుగోపాలరావుది పెద్దపల్లి. వేణుగోపాల్కు పార్టీలో సీనియర్ల మద్దతున్నట్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన మల్లోజుల కోటేశ్వరరావు బ్రదర్. ఇప్పటికీ పార్టీలో ఆయన్ను అతిపెద్ద నాయకుడిగా భావిస్తుంటారు. ఆ స్థానాన్ని వేణుగోపాల్ మాత్రమే భర్తీ చేయగలడని అంచనాలున్నాయి. 1970వ దశకంలో పార్టీలో చేరినవారు ఇప్పుడు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా లేరన్న టాక్ వినిపిస్తోంది. వయోభారం, ఆపై అనారోగ్యాలు, అన్నింటికీ మించి నలువైపుల నుంచి తరుముకొస్తోన్న భద్రతా బలగాలు, ఇలాంటి సవాళ్లు, సమస్యల మధ్య మావోయిస్టు పార్టీలో దళపతిని డిసైడ్ చేయటం కత్తిమీద సాముగా మారింది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి రియాక్ట్ అయ్యేందుకు మాజీ మావోయిస్ట్ గాజర్ల అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అశోక్ గారు నమస్తే అండి. అశోక్ గారు చెప్పండి, ఇప్పుడు నంబాల చనిపోయాక అసలు దళానికి దళపతి ఎవరు అనే చర్చ జరుగుతోంది. దళపతిగా ఎవరిని ఎన్నుకునే అవకాశాలున్నాయి? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఇతర పార్టీలకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే, మావోయిస్ట్ పార్టీ అదొక రహస్య సంస్థగా పనిచేస్తున్నది. కాబట్టి దాంట్లో పనిచేసేటువంటి చాలా మంది, అంటే పార్టీలో చాలా మంది సీనియర్ నాయకత్వం ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. వేరు వేరు ప్రాంతాల్లో వాళ్ళు బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే మనం అంచనా కట్టడం అనేటువంటిది కొంచెం ఇప్పుడే ఇంత ఇమ్మీడియట్ గా అంచనా కట్టడం అనేది కొంచెం తొందరపాటుతో కూడుకున్నటువంటి అంశంగా మారే అవకాశం ఉంటది. ఎందుకు అనంటే బయట మనం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అనేక రాజకీయ పార్టీలను లేదా కమ్యూనిస్ట్ పార్టీలను మనం గమనించినట్లయితే వాళ్ళంతా బహిరంగ జీవితంలో ఉంటారు. ఎవరి టాలెంట్ ఏంటిది అనేది కూడా ఎక్కడో ఒక చోట వాళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమాల ద్వారా కావచ్చు, లేదా వాళ్ళు జరిపేటువంటి పార్టీ కార్యక్రమం అశోక్ గారు వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒకసారి చూడరా. రైట్, ఇక మావోయిస్టుల కొత్త దళపతి ఎవరు? ఎన్కౌంటర్ లో దళపతి నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఎవరిని ఎంపిక చేస్తారన్నదైతే ఇప్పుడు కీలకంగా మారుతోంది. అటు మావోయిస్టుల్లో కూడా చర్చలైతే జరుగుతున్నాయి. ఇటు ఇంటెలిజెన్స్ కూడా వారిపైన ఫోకస్ పెట్టింది. ఎవరిని ఎంపిక చేస్తారు, కౌంటర్ ఎలా ఇవ్వాలన్నది కూడా ఇంటెలిజెన్స్ ఫోకస్. అశోక్ గారు ఎస్ చెప్పండి. అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటిది వాళ్ళ అంతర్గత నిర్మాణము, వాళ్ళ నిర్మాణ సూత్రాలు, పార్టీలో కమిటీలలోకి నాయకులు ఎన్నుకునేటువంటి పద్ధతి అంతా కూడా మనకు బయట కనబడుతున్నటువంటి పార్టీల కంటే భిన్నంగా ఉంటది. వాళ్ళు అంటే బహిరంగంగా మనకు ఇతర పార్టీలలోకి వచ్చేసరికి ఏమో బహిరంగంగా పనిచేస్తున్నటువంటి కేంద్ర స్థాయి నాయకత్వం అయినా రాష్ట్ర స్థాయి నాయకత్వం అయినా అంత బహిరంగ ప్రజా జీవితంలో ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళకున్నటువంటి సైద్ధాంతిక రాజకీయ అవగాహన గురించి ఆయా పార్టీలే కాదు, బయట కనబడుతున్నటువంటి మిగతా సమూహాలు, ప్రజలు ఇతరత్ర ఊహించుకోవడానికి, అంచనా వేసుకోవడానికి అవకాశాలు కొంచెం సాపేక్షంగా ఎక్కువ ఉంటాయి. కానీ మావోయిస్ట్ పార్టీ రహస్య పార్టీగా పనిచేస్తున్నది. దాని నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి నాయకత్వం అంతా కూడా
అంటే మనం బయట నుంచి ఈజీగా అంచనా కట్టేటువంటి సులభమైనటువంటి పద్ధతులలో మావోయిస్ట్ పార్టీ నాయకత్వం పని విధానం ఉండదు. అయితే వాళ్ళు ప్రధానంగా అంటే సీనియారిటీ అనేది ఒక ఇంపార్టెంట్ అంశంగానే ఉంటుంది. అయినప్పటికీ మనం అంచనా వేయాల్సిన విషయం ఏంటంటే సీనియారిటీ అనేది తప్పనిసరిగా ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే ఉంటుంది. అయితే ప్రధానంగా వాళ్ళు సిద్ధాంతపరంగా, రాజకీయంగా, నిర్మాణ పరంగా, సైనిక పరంగా కూడా ఈ అన్ని అంశాల పట్ల పార్టీ లైన్ గురించి స్ఫూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండి కేవలము ఇవాళ దండకారణ్య ప్రాంతంలోనో ఆదివాసీ ప్రాంతాల్లో అశోక్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ ఆపరేషన్ కగారు చేపట్టిన తర్వాత చాలా మంది మావోయిస్టులు ఏరివేతకే ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు దళపతి ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది? అంటే ఆ దళపతికి రావడానికి కూడా ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు వెనకంజ వేస్తారు అని అనుకోవచ్చా? అవకాశం ఉంటుందా? వెనుకంజ వేస్తారనేది అవకాశం ఏముండదు. ఎందుకంటే మిగిలి ఉన్న నాయకత్వం ఎవరో ఒకరు తప్పనిసరిగా బాధ్యత తీసుకొని పనిచేసేందుకు వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. ఆ తర్వాత కాకపోతే టెక్నికల్ గా కొన్ని సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే మనం ఇలా ఇందాక మాట్లాడినట్టు ఏంటంటే ఒక రహస్య సంస్థగా పనిచేస్తున్నారు. వాళ్ళ మీద అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున పెద్ద ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలో వాళ్ళ పార్టీ ప్రధాన నాయకత్వం అంతా ఒక దగ్గర జమ అయ్యి వాళ్ళంతా మాట్లాడుకొని నాయకుడిని ఎన్నుకోవడం అనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సులభమైన విషయం కాదు. అది కొంచెం టఫ్ సబ్జెక్టే. వాస్తవంగా వాళ్ళు ఇమ్మీడియట్లీ చేయగలిగేటువంటి అంత వెంటనే పూడ్చుకోగలిగి వెంటనే నాయకుని ఎన్నుకోవడం అనేది కొంచెము అంత ఈజీగా జరిగే ప్రాసెస్ కాదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు అనేక సార్లు చర్చల సందర్భంగా వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. ఏంటంటే మేము చర్చలకు సంబంధించిన విషయాలు, విధి విధానాలు నిర్ణయించుకోవడం కోసం కూడా మా కేంద్ర కమిటీ లేదా కనీసం కేంద్ర కమిటీలో ఉండేటువంటి పొలిట్ బ్యూరో నాయకత్వం అయినా కూడా ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళంతా కలుసుకోవడానికి అవకాశాలు మాకు దొరకడం లేదు. కాబట్టి మేము కలుసుకునే అవకాశం ఏర్పడితే మేము వాటి మీద సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మాకు అవకాశం ఇవ్వండి కాల్పుల విరమణకు అనేది వాళ్ళు అడగడం మనం ఇంతకుముందు కూడా చూసినాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు మనకు కనబడుతున్నది ఏంటంటే అన్ని వైపుల నుంచి వెళ్ళి ప్రభుత్వము, పోలీసు బలగాలు దాడులు నిర్వహిస్తున్నటువంటి ఈ సమయంలో జరిగిన ఈ నష్టాన్ని వెంటనే పూడ్చుకునేందుకు వాళ్ళ కేంద్ర కమిటీ సమావేశం కావాల్సి ఉంటుంది. కనీసం కేంద్ర కమిటీలో ముఖ్యమైనటువంటి విభాగమైనటువంటి పొలిట్ బ్యూరో సమావేశం అయితే తప్ప నిర్ణయం తీసుకోవడం అనేది వెంటనే జరిగేది కాదు. రైట్, థ్యాంక్ యూ అశోక్ గారు. రైట్, చూస్తున్నారు కదా, ఆపరేషన్ కగర్లో భాగంగా దళపతి నంబాల కేశవరావు అయితే హతమయ్యారు. ఇప్పుడు మావోయిస్టుల కొత్త దళపతి ఎవరు అనేది చర్చని